హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడే ఒక ప్లేస్కి, మా ఊర్లో ఉన్న ఒక ప్లేస్కి కూరగాయలు వచ్చినాయి అన్నమాట. అంబేద్కర్ బొమ్మ దగ్గర కూరగాయలను పెట్టుకొని వ్యాపారస్తులు అమ్మడానికి వచ్చారు. అయితే బెండకాయలు, కొత్తిమీర చాలా బాగుందండి, ఫ్రెష్గా. వాళ్ళైతే మార్కెట్ నుంచి వచ్చారంట పాపం. వచ్చి అక్కడ పెద్ద పెద్ద ఇలా అన్నీ బెండకాయలు ఒక చోట, ఒక కుప్పలుగా రాసులుగా పోసారన్నమాట. పోస్తే ఇదిగోండి, నేనైతే కాకరకాయ, బెండకాయ, క్యారెట్ అన్నీ కిలో 40 అన్నమాట. అంటే ఏది తీసుకున్నా కిలో 40 రూపాయలు. అయితే క్యారెట్లు కొంచెం వీడియోలో కొంచెం కలర్ తక్కువ కనిపిస్తున్నాయి, కానీ మంచి కలర్, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి అన్నీ రాసులుగా పోస్తున్నాయండి. క్యారెట్ ఒక రాసి, కాకరకాయలు చాలా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట కూరగాయలు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు ఏరుకోమని, మీకు నచ్చిన కూరగాయలు ఏరుకోండి అని అక్కడ రాసులు పోసారన్నమాట. అంటే పోస్తే ఒక్కొక్కరు వస్తున్నారు పాపం. నిజంగా మనమైతే మన ఇంటి దగ్గర ఒక్క కూరగాయ మొక్క పెంచలేము. మనము ఎవరో పండిస్తే శ్రమ చేసి పాపం ఎంతో కష్టపడి వాళ్ళు మొక్క విత్తనం వేసిన దగ్గర నుంచి ఎన్నో కష్టపడి మనకి ఇంత మంచి కూరగాయలు తీసుకొస్తుంటే అవి బాగలేవు, ఇవి బాగలేవు అని చెప్పనని నిజంగా ఆడవాళ్ళని నాకే చాలా కోపం వచ్చింది. అసలు ఎందుకు అలా మాట్లాడతారో తెలియదు. ఒకరి కష్టం, అయ్యో పాపం, మీకు నచ్చిందే తీసుకోండి, రాసులు పోసారు కదా, అందులో మేలైనవే తీసుకోండి. నేను కూడా ఆ రాసులో నుంచి కొన్ని నాకు కావలసిన మరి కూరగాయలు నేను అన్నీ సమకూర్చుకున్నాను కదా. అంటే వాటిల్లో మీకు నచ్చిన కూరగాయ తీసుకోండి, వాళ్ళు ఏం బలవంతంగా ఇదే తీసుకోవాలమ్మా అని చెప్పట్లేదు కదా. అయితే పాపం చిక్కుడుకాయలు అయితే కొంచెం పప్పు చిక్కుడుకాయ అయితే కొంచెం ఇది కొన్నేమో బాగా తిక్కు గ్రీన్ ఉంటుంది, ఇది కొంచెం వైట్ కలర్లో ఉంది. అంటే విత్తనాలు రకాలు ఉంటాయి కదండి, వంగడాలు చాలా రకాలు ఉంటాయి కదా. అంటే మొక్క వేసే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఆ బాధ. నేనైతే ఈ చిక్కుడుకాయల్లోనే నాకు నచ్చిన మేలుకరమైన చిక్కుడుకాయల్ని, కొంచెం పప్పులు ఉన్నవి, మా చిన్నోడి కంటే ఎక్కువ ఇష్టం అన్నమాట పప్పు చిక్కుడుకాయ. అయితే నాకు ఇష్టమే, కానీ వాడికి ఎక్కువ పప్పు చిక్కుడుకాయ అయితే ఇంకా నాకు ఈ కూర నచ్చలేదు అనుకుని తింటాడు అన్నమాట. అయితే తీసుకున్నాను చిక్కుడుకాయలు. వీడియోలో కొంచెం మరీ వైట్గా కనిపిస్తున్నాయి కానీ కొంచెం లైట్ గ్రీన్లో ఉన్నాయి అన్నమాట. అయితే అసలు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఏం బాగలేవు కూరగాయలు. మంచి కూరగాయల్లోని ఇంత మంచి కూరగాయలు మనం తీసుకొచ్చుకొని చూడండి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. క్యారెట్ చాలా బాగుంది, తర్వాత బీరకాయ, కాకరకాయ చాలా ఫ్రెష్గా ఉంది, బెండకాయ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను అన్నీ చివర్లు ఇలా 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 తుంచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కొత్తిమీర కానీ, బెండకాయ కానీ, అయితే దొండకాయలు కొంచెం చిన్నవి ఉన్నాయి అన్నమాట. వీటి సైజు కాకుండా కొంచెం చిన్న సైజు ఉన్నాయి. అయితే వాటిలో నేను కొంచెం పెద్ద సైజు ఏరుకున్నాను. తర్వాత పప్పు చిక్కుడుకాయల్లో కూడా నేను ఏరుకున్నాను. అయితే అలా వాళ్ళంతా కష్టపడి, ఎందుకంటే నేను మొక్కలు వేసి చిన్న చిన్న విత్తనాలు పెట్టి ఆ కాయలు వస్తాయా అసలు ఎంతవరకు అని చెప్పనని చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ నిజంగా ఇన్ని కూరగాయలు పండించాలంటే మనం పండించగలమండి? చూడండి, మనము డబ్బులైతే ఇస్తాం కానీ ఇంత మనకి మంచి వాళ్ళు పాపం మార్టూరు నుంచి వచ్చారు. మార్టూరు నుంచి వచ్చి అడిగితే, మార్టూరు నుంచి వచ్చామమ్మా, ఇప్పుడు మళ్ళీ అమ్ముకొని మార్టూరు వెళ్ళాలి అన్నారు. అంటే మా ప్రకాశం జిల్లాకి, ఇంకా గుంటూరు జిల్లాకి, ఇంకా ఆ చివర అన్నమాట. అంటే గుంటూరు జిల్లా, మార్టూరు దాటితే గుంటూరు జిల్లా వచ్చేస్తుంది. అలాంటిది అక్కడి నుంచి వస్తే కూరగాయలు బాగాలేవు అని పేర్లు పెడతా ఉన్నారు. మనం అడిగామనుకోండి, ఇంకా ఆడవాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, వాళ్ళతో మాట్లాడడం కంటే మనలో మనమే మాట్లాడుకొని రావడం మంచిది అనిపించింది. అంటే నేను ఒకరి కష్టాన్ని గుర్తించమని చెప్తున్నాను అన్నమాట. అంటే చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. మనము కనీసం నేను
ఒక 15 రోజులు అవుతుంది మెంతి కూర వేసి. అది దాదాపు డైలీ చూస్తుంటే చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయి. ఇంకా అది 15 రోజులకు కూడా మరి నాకు కూరలోకి పెరగటానికి అంత సమయం పట్టిద్ది అన్నమాట. అలాంటిది మనకి రోజు కూరగాయలు మనం తినటానికి ఎంతోమంది శ్రమించి మరి ఇన్ని కూరగాయలు తీసుకొస్తూ ఉంటే మరి నిజంగా మరి రైతుల కొరకు మేమైతే ప్రార్థన చేస్తామండి. ప్రభువా మరి వాళ్ళని కాపాడు. ఎందుకంటే రైతులు చాలా కష్టపడతారు పగలనక రాత్రనక. మరి ఆ మొక్కలకి నీళ్లు పెట్టాలి. ఒక మొక్కలు పెంచాలంటే అండి ఒక చిన్న పసిపాపని పెంచినట్లే. అవి మొక్క దగ్గర నుంచి ఇలా కాయల్లాగా వచ్చేటప్పటికి నిజంగా మనము సంతోషపడటమేమో కానీ ఇవే కూరగాయలు ఒకవేళ మన నేను పెంచి ఈ కూరగాయలను వచ్చినాయి అనుకోండి, నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుందన్నమాట. నేను సొంతంగా పండించాను, నేను కష్టపడి మొక్కేసి వాటన్నిటి నుంచి నేను ఈ లాభం పొందాను, ఈ కాయ వచ్చింది నాకు. లాభం తర్వాత పక్కన పెడితే అసలు ఈ పంట వచ్చిందే నా చేతికి అన్న ఆనందం మనకు ఉంటుంది. కానీ నిజంగా ఎంత మంచి కూరగాయలు మనకి ఇచ్చిన రైతుల్ని మనము మరి నిజంగా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. శ్రమించే వారి కొరకు, శ్రామికుల కొరకు, వారికి సహాయాల కొరకు, సహాయం చేసేవారి కొరకు, అంటే వారికి ఆ కలుపులో మొక్కల్లో కలుపు తీసేవారు కావచ్చు, మరి ఆ కాయలు కోసేవారు కావచ్చు, ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కదండి ప్రతిరోజు. వారందరూ మన సహాయకులే కదా, మన హెల్పర్స్ కదా వాళ్ళందరూ. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. ఇన్ని కూరగాయలు మనం ఎప్పుడైనా పండించామా అంటే పండించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరూ కాదు కదా. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఆ తెచ్చిన ఆహారాన్ని మనకు నచ్చిన ఆ కూరగాయలు మనం ఎంచుకోవాలి, తీసుకొచ్చుకోవాలి. సో కాబట్టి ఎవరు కూడా అలా ఈ బాగాలేవు అవి బాగాలేవు అని దయచేసి అనొద్దండి. ఎందుకంటే ఒక్కోసారి ఇవి కూడా ఉండవు, గంజి నీళ్ళే ఉంటాయి. ఆ రోజు కూడా దేవుడు మనకు అది ఇచ్చిందని అనుకోవాలి. కానీ నాకు ఇది బాగలేదు, ఆ కూర బాగలేదు, ఈ కూర బాగలేదు. చాలామంది ఇళ్లలో మగవాళ్ళు కూడా అసలు ఏంది ఇది కూరేనా, ఉప్పు ఏంటి, కారం ఏంటి అంటారు. ఎంతో ఆడవాళ్ళు కష్టపడి పిల్లలు ఇంట్లో భర్త తినాలని చాలా చేస్తారు. ఒక్కోసారి ఏమైనా చిన్న మిస్టేక్స్ జరిగితే సరే అని చెప్పని మనం వెళ్ళొచ్చు. అంతేకాని అక్కడ ఏదో పెద్ద గందరగోళము, ప్రపంచ యుద్ధం ఏదో జరిగిపోయినట్లుగా అంత ఫీల్ అవుతారన్నమాట. అలా ఇంట్లో ఉన్న స్త్రీలని కొంతమంది తోలనాడుతూ ఉంటారు. అది పిల్లల ముందు మాట్లాడితే పిల్లలు కూడా రేపొద్దున స్త్రీలని గౌరవించరన్నమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్న మిస్టేక్లు జరగకుండా ఉండవు, జరుగుతూ ఉంటాయి. వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని సమస్య వచ్చిందని ఇంక అక్కడే ఆగిపోలేం కదండి. సో కాబట్టి ఈరోజైతే నేను తెచ్చిన కూరగాయలు అన్నమాట మొత్తము కిలో 40 రూపాయలండి. ఇవి వచ్చేసి మనం హాఫ్ కిలో అయితే హాఫ్ కిలో, కిలో అయితే కిలో, మనకి ఎన్ని కావాలో అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇలా విభజన చేయడానికి కారణం కూడా ప్లస్ నా బాధను మీరు చెప్పడానికన్నా ఇంకోటి వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి. కూరగాయలు తీసుకొచ్చినప్పుడు అంటే 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళని మనం తీసుకొచ్చిన కూరగాయలు నేను డివైడ్ చేసినట్టు వాళ్ళ చేత చేపించాలి, పిల్లల చేత. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కూరగాయ పేరు తెలియాలి, ఆ కూరగాయ ఆకారం తెలియాలి, ఆ కూరగాయ రంగు తెలియాలి, వాటి ఆకారం తెలియాలి, అవి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అని చెప్పని తెలియాలి. కాబట్టి కొన్ని పచ్చిగా తినే ఉంటాయని, కొన్ని వండుకొని తినే ఉంటాయని, కొన్ని చేదుగా ఉంటాయని, కొన్ని తీయగా ఉంటాయని, కొన్ని బంకగా ఉంటాయని, ఇలా రకరకాలుగా ఉంటాయని చెప్పనేది వాళ్ళకి తెలియాలి, మనము తెలియపరచాలి. కాబట్టి ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో అంటే ఇది మా అంగన్వాడీ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక భాగం అన్నమాట. ఇలా అంటే వేరుపరచటం, కూరగాయలను వేరుపరచటం, రంగులను గుర్తించడము, మరి వాటి పేర్లు, భాషా పరిజ్ఞానం, వాటికి పేర్లు చెప్పించటము వాళ్ళకి, ఇవన్నీ కూడా ఇంట్లో నుంచే మనము చేయించగలగాలన్నమాట. సో కాబట్టి మరి నేను ఇలా చేసినట్లుగా మీ ఇంట్లో ఫ్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడికి ప్లే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ చేత కూడా ఇలా మనం డివైడ్ చేయించేసి అవి కూడా వాళ్ళని మనకు చిన్న చిన్న బాస్కెట్లో సర్దమని వాళ్ళని ప్రేరేపించాలి మనము. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి చిన్న చిన్న చేతులతో పని చేస్తే వాళ్ళకి సూక్ష్మ కండరాలు అభివృద్ధి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాళ్ళు మెంటల్గా కూడా చాలా ఫిట్నెస్ అవుతారు. ఎందుకంటే ఇది నేను చేసాను అనే ఒక హ్యాపీనెస్ వాళ్ళకి వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసాను, లేకపోతే నేను ఈ పని చేసాను అని వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులు చేయడం అనేది నేర్పించాలి. కాబట్టి
ఎన్నో విషయాలు ఉన్నాయండి, చాలా చాలా నాకు గుర్తొచ్చినాయి మీతో షేర్ చేసుకున్నాను. సో కాబట్టి ఇది ఈరోజు కూరగాయల ప్రపంచం అన్నమాట. ఓకే అండి, అందరికీ బాయ్.